యేసుక్రీస్తు ప్రభువారు సిలువపై పలికిన 7 మాటలను ప్రతి సంవత్సరం ధ్యానిస్తూ అందులో ఉన్న ఆత్మీయ భావాలను మనం తెలుసుకొని దేవుని ప్రేమను, దేవుని ఔన్నత్యాన్ని అర్థం చేసుకుంటూ ప్రభువుకు మరింత సమీపంగా రావడానికి ఈ దినాన్ని మనందరూ కూడా ఈ విధంగా చేరి ఉన్నాం. సాధారణంగా ఎవరైనా చనిపోతే అది బాధాకరమైన రోజు. అయితే యేసుక్రీస్తు ప్రభువు చనిపోయిన రోజు మనందరికీ కూడా శుభ శుక్రవారంగా పరిగణించబడుతుంది. ఎందుకు అంటే ఆయన మన పాపముల కొరకు మనకు రావాల్సిన శిక్షను ఆయన భరించి మన స్థానంలో ఆయన చనిపోయారు కనుక, మన శిక్ష తొలగించబడిన రోజు కనుక మనందరికీ ఇది మంచి రోజు. శారీరకంగా, భౌతికంగా ఆలోచిస్తే ఇది విచారకరమైన, విషాదకరమైన దినం. కానీ ఆత్మీయంగా మనం ప్రభు రాజ్యానికి వారసులు అవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు మన పాపమును ఆయన సిలువపై భరించి ఆయన పాపం లేనివాడు అయినప్పటికీ మన కొరకు పాపముగా చేయబడి శిక్షను అనుభవించాడు. ఆయన పొందిన శ్రమల ద్వారా, ఆయన పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత, పాప క్షమాపణ, విమోచన, దేవుని రాజ్యానికి ప్రవేశ భాగ్యాన్ని అనుగ్రహించినందుకు మనం ప్రభుని స్తుతించాలి. ప్రపంచంలో అనేక మంది దేవుని చేతిలో వాడబడిన దేవుని సేవకులు, గొప్ప ఉద్యమాన్ని తీసుకొచ్చిన వారందరిలో కూడా బిల్లీ గ్రహం పేరు ఖచ్చితంగా పరిగణించబడుతుంది. ఆయన దేవుని సేవకు వచ్చిన తర్వాత అనేక ప్రాంతాల్లో దేవుని సువార్త ప్రకటిస్తున్నప్పుడు లక్షలాది మంది ప్రజలు యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరిస్తూ దేవుని కొరకు జీవించాలనే తీర్మానం తీసుకునేవారు. ఆయన సేవలోనికి వచ్చిన తొలి దినాల్లో ఓ ప్రాంతంలో దేవుని వాక్యం చెప్పిన తర్వాత ఎవరైనా యేసు ప్రభువుని అంగీకరించి రక్షణ పొందిన వారు ఉంటే మీ రక్షణ తీర్మానాన్ని తెలియచేయండి అని చెప్పినప్పుడు విచిత్రం, ఆ రోజు ఒక్కరు కూడా యేసు ప్రభువుని అంగీకరించలేదు, అనగా తమ తీర్మానాన్ని తెలియచేయలేదు. ఏ ఒక్కరూ కూడా ముందుకు వచ్చినట్లు కనబడలేదు. బిల్లీ గ్రాహం రూముకు వెళ్ళిపోయిన తర్వాత తన దగ్గరున్న మరొక బ్రదర్తో అంటున్నారు, ఈరోజు నాకు కొట్టబడినట్లుంది, నేను గాయపరచబడినట్లుంది. ఇంత గంభీరంగా వాక్యం చెప్పిన తర్వాత కూడా ఎవరు రక్షణ తీర్మానం పొందలేదు అనేది నా మనసుకి వేదనగా ఉంది అని చెప్పినప్పుడు అక్కడ ఉన్న బ్రదరు చెప్తున్నాడు, అయ్యా మీరు ప్రతి ప్రసంగంలో యేసు ప్రభు యొక్క ఔన్నత్యం, ప్రేమ, గొప్పతనంతో పాటుగా సిలువను గురించిన సందేశం తప్పక చెప్పేవారు. ఆ సిలువ దగ్గరకు ప్రజలను నడిపించేవారు. ఈరోజు మీరు చెప్పిన ప్రసంగం అద్భుతంగా ఉంది, కానీ సిలువ గురించిన సందేశం మిస్ అయిపోయింది, సిలువను గురించిన సమాచారం ప్రజలకు వెళ్ళలేదు అని చెప్పినప్పుడు ఆ తర్వాత నుండి బిల్లీ గ్రహం తాను చనిపోయేంత వరకు కూడా కనీసం ఎవరితోనైనా ఫోన్లో మాట్లాడి పెట్టేసేటప్పుడు కూడా సిలువను గురించిన ప్రస్తావన లేకుండా ఆయన పెట్టేవాడు కాదని ఆయన జీవిత చరిత్రలో రాయబడింది. యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ చరిత్ర మన జీవిత చరిత్రను మారుస్తుంది. ఆయన భారమైన సిలువ మోసాడు, ఆయన యూదుల చేత కొట్టబడి చంపబడి సిలువ మరణాన్ని పొందాడు అనేది చరిత్ర అయితే, అది మన జీవితాన్ని మార్చడానికి, మన జీవితంలో నూతన అధ్యాయాన్ని ప్రారంభించడానికే ఆయన అలాంటి శ్రమను పొందాడు అనేది మనం గ్రహించినప్పుడు నిజంగా దేవుని కృపలో మనందరూ కూడా ఎదుగుతాం. యేసుక్రీస్తు ప్రభువు సిలువ మరణాన్ని పొందాడు. ఆయన సిలువ మరణం పొందడం ద్వారా మన పాపాలకు క్షమాపణ కలుగుతుందని అనేక మంది యేసు ప్రభు సిలువ మరణాన్నే దాచిపెట్టే ప్రయత్నం చేశారు, ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. ఆయన సిలువలో మరణించలేదని, సిలువలో మరణించే సమయానికి ఆయన ప్లేస్లో, ఆయన స్థానంలో మరొక వ్యక్తిని భర్తీ చేశారని, ఆయన బ్రతికి వచ్చి ఆయా దేశాల్లో, ఆయా ప్రాంతాల్లో సంచరించాడని చాలామంది రకరకాల అపోహలు, కథలు నేటికి పుట్టిస్తున్నారు. యేసు ప్రభు శిలువలో మరణించలేదు అనే విషయాన్ని ప్రజల్లోనికి జొప్పిస్తే చాలు క్రైస్తవ్యం అంతమైపోతుందని అనేక మంది భావిస్తున్నారు. యేసు ప్రభు శిలువలో మరణించాడు అనేది చారిత్రక విషయాలతో కూడుకున్నది, రుజువైనది. దానికి మొదటి కారణం, మొదటి రుజువు దేవుని లేఖను నిర్ధారిస్తుంది. దేవుని వాక్యంలో యేసు ప్రభు యొక్క శిలువ మరణం గురించి చాలా స్పష్టంగా వ్రాయబడింది. అంత మాత్రం కాకుండా యూదా మత గ్రంథాలు, బాబిలోనియన్ తాల్ముడ్ అనే గ్రంథంలో కూడా సన్హెద్రిన్ 43a అనే భాగంలో కూడా వారు ఆ భాగంలో రాశారు, యేసుక్రీస్తు ప్రభు ఆయన సిలువ వేయబడి మరణించబడ్డాడు అని. అంత మాత్రం కాకుండా టోల్.యేషు అనే యూదుల పుస్తకాలలో కూడా 6వ అధ్యాయంలో, వాస్తవానికి ఆ పుస్తకంలో యేసు ప్రభు ఒక ఫాల్స్ ప్రాఫిట్, తప్పుడు ప్రవక్త అని వారు భావించి రాసినప్పటికీ కూడా అందులో కూడా యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణం పొందాడని వాళ్ళు కూడా రాసుకొచ్చారు. ఆ తర్వాత మొదటి శతాబ్దపు చరిత్రకారుడు జోసెఫస్ కూడా ఆయన రాసిన యాంటిక్విటీస్ ఆఫ్ జ్యూస్ అనే పుస్తకంలో ఆయన కూడా యేసు ప్రభు యొక్క మరణం, శిలువ మరణం గురించి రాశాడు. అంత మాత్రం కాకుండా చాలామంది
రోమన్ హిస్టారియన్స్ కూడా యేసుక్రీస్తు ప్రభు మరణం, శిలువ మరణం ఎంత క్రూరంగా జరిగిందో, ఎంత బాధాకరంగా జరిగిందో వారు రాయడాన్ని బట్టి ఎంతో కర్కశంగా ప్రవర్తించారనే విషయం దేవుని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. అయితే దేవుని వాక్యం మనం చూస్తే యోహాను సువార్త 19వ అధ్యాయం 26, 27 వాక్యాల్లో యేసుక్రీస్తు ప్రభు వారు 3వ మాట మాట్లాడుతున్నారు. మొదటి 2 మాటలు మాట్లాడిన తర్వాత చాలా బలము, ఓపిక, శక్తిని తెచ్చుకొని ఆ 3వ మాట మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి స్త్రీలను, అక్కడున్న చాలామంది వ్యక్తులను చూస్తూ ఈ మాట ఆయన చెబుతున్నాడు. యోహాను సువార్త 19వ అధ్యాయం 26, 27 వాక్యం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. యేసు ప్రభు వారు ఆయన సువార్త పరిచర్య చేసిన దినాల్లో 3.5 సంవత్సరాల్లో కూడా 7 సార్లు ముఖ్యంగా అమ్మ అని పిలిచినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అమ్మ అనే మాటను గ్రీకులో గైనై అనే మాట ఉపయోగించారు, అనగా ఓ స్త్రీ అని అర్థం. సాధారణంగా చాలామంది ఈ మాటను అపార్థం చేసుకుంటారు, గౌరవం లేకుండా పిలిచాడేమో అని. గ్రీకులో గైనై అనగా ఓ స్త్రీ అనే మాటకు అర్థం గౌరవపూర్వకమైనటువంటి సంబోధన, గౌరవపూర్వకంగా మర్యాదగా పిలిచే మాటను యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఉపయోగిస్తూ అక్కడున్న ఆమెను చూసి, ఆ తర్వాత తాను ప్రేమించినటువంటి శిష్యుడని యోహాను చూసి మాట్లాడుతున్నాడు. 26వ వచనంలో శిష్యుని వైపు చూసి అంటున్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని ఆమెతో మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ మాట చెప్పడంలో 2 విషయాలు. తల్లికి భరోసాని ఇస్తున్నాడు, తల్లి పట్ల తనకున్న బాధ్యతను ఆయన నిర్వహిస్తున్నాడు. రెండవది, శిష్యునికి ఒక బాధ్యతను అప్పగిస్తున్నాడు, తన తల్లిని చూసుకునే బాధ్యతను, భారాన్ని కూడా ఆయన మీద పెడుతున్నాడు. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో సేవ చేసిన దినాల్లో మరి ఎంతో పరిచర్య చేశాడు, విరామం లేకుండా. కొన్నిసార్లు తినడానికి కూడా సమయం లేనంతగా ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు ఆయన తల్లి, ఆయన తర్వాత యోసేపు గారికి, మరియ గారికి పుట్టిన చాలామంది పిల్లలు వచ్చి యేసుని చూడాలనుకున్నారు. కానీ వాస్తవం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు తల్లికి యేసు ప్రభు మీద ప్రేమ ఉన్నది, కానీ తర్వాత పుట్టిన వారు ఎవరికి కూడా ప్రేమ లేదు. మార్కు సువార్త 3వ అధ్యాయం 21వ వచనం చదివితే వారు యేసు ప్రభుని చూసి ఈయనకు మతి చెలించింది అని మాట్లాడుతున్నారు, ఈయనకు కొంచెం మానసికంగా ఏదో భ్రమపడుతున్నాడు అన్నట్లుగా వారందరూ కూడా చూసి ఆయన పట్టుకునే ప్రయత్నం చేశారు. యోహాను సువార్త 7వ అధ్యాయం 3వ వాక్యం చదివితే యేసు ప్రభుతో మాట్లాడుతున్నారు, నిన్ను నువ్వు గొప్ప చేసుకోవాలనుకుంటున్నావు, బయట బాహాటంగా కనబడాలనుకుంటున్నావు, ఇక్కడుంటే కనబడవు, యూదయ ప్రాంతానికి వెళ్ళు, అక్కడ నీ బోధలు వినిపించి అంటున్నారు. ఎందుకంటే 6వ అధ్యాయం మీరు పైన చదువుకుంటే యేసును పట్టుకోవాలని వారందరూ కూడా ప్రయత్నిస్తున్నారు. అంటే వారి ఉద్దేశం యేసు ప్రభు ఆ ప్రాంతానికి వెళ్తే అక్కడ ఉన్న యూదులు యేసు ప్రభుని పట్టుకుంటారు, బంధిస్తారు, చంపుతారు. అది వాళ్ళ తర్వాత పుట్టినటువంటి సహోదరులందరూ కూడా ఇష్టమైంది. యేసు ప్రభుని ఇంటిలో తన తల్లి తప్ప మరెవరూ ప్రేమించేవారు లేదు. అంత మాత్రం కాకుండా యేసు ప్రభుకి తన తల్లి పట్ల ప్రేమ ఎంత గొప్పదంటే ఆమె యేసు ప్రభు పుట్టినప్పటి నుండి ఎన్నో శ్రమలను అనుభవించింది. ఆయన పుట్టడానికి ముందే దేవదూత ప్రత్యక్షమవుతూ, అమ్మా నీకు కుమారుడు పుడతాడు దేవుని ఆత్మశక్తి వలన అన్నప్పుడు ఆమె మనసుకి ఎంతో బాధ. ఎందుకంటే వివాహం కాక మునిపే కుమారుని కనడం అనేది అవమానకరం. అయినప్పటికీ యేసు ప్రభు కొరకు ఆమె అన్నింటినీ సహించింది. మరి ఆమె కుమారుని కన్న తర్వాత కూడా బహుశా ఎన్ని మాటలు, ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు భరించాల్సి వచ్చిందో. ఆమెకి తెలుసు శ్రమ పడడం అంటే ఏంటో, ఆమెకి తెలుసు వేదన పడడం, అనుమానంతో ప్రజలు చూడడం, అవమానించడం అంటే ఏంటో యేసుక్రీస్తు ప్రభు తల్లికి బాగా తెలుసు. అంత మాత్రం కాకుండా లూకాసు వార్త 2వ అధ్యాయం 35వ వచనంలో కూడా యేసు ప్రభుని దేవాలయానికి తీసుకువెళ్ళిన తర్వాత సుమయోను అనే దైవజనుడు ఆమెను చూసి అంటున్నాడు, అమ్మా నీ గర్భముల నుండి కత్తి దూసుకుని పోతుంటుంది అని చెప్పాడు. అంటే గర్భంలో నుండి కత్తి దూసుకుపోవడం అనగా ఆమెకు భవిష్యత్తులో కలగబోయే ఆ దుఃఖం గురించి మాట్లాడుతున్నాడు. చాలా సందర్భాల్లో యేసు ప్రభు యొక్క తల్లి పడిన శ్రమలు, వేదనలు అవన్నీ కూడా వాక్యంలో రాయబడింది. ఇవన్నీ గ్రహించాడు కాబట్టే యేసు ప్రభు తన తల్లి పట్ల ఉన్న ప్రేమను వ్యక్తం చేస్తున్నాడు, ఆప్యాయతను చూస్తున్నాడు. యేసు ప్రభు తన తల్లి తన కొరకు పడిన శ్రమనంతటా కూడా ఆయన జ్ఞాపకం పెట్టుకుంటున్నాడు. ఈ రోజుల్లో చాలామంది పిల్లలు తమ తల్లిదండ్రులు వారి కొరకు ఎంత వేదన పడుతుంటారో,
ఎంత శ్రమ పడతారో, ఎంత బాధపడి వారిని పెంచుతారు అనే సంగతి మర్చిపోతుంటారు. ఈ మధ్యకాలంలో ఒక తండ్రి తనకి 2 కుమారులుంటే వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత ఆయన ఏదో కారణం చేత చనిపోవాలని నిర్ణయం తీసుకున్నాడు. ఆయనే కొంత డబ్బుని దాచిపెట్టి ఆయనే తన చితిని తాను సిద్ధం చేసుకొని వృద్ధాప్యంలో ఆయనంతటా ఆయనే చనిపోయాడు. చనిపోయే ముందు లెటర్లు రాశాడు, నాకు 2 కొడుకులు ఉన్నారు, వారి వల్ల నాకు ప్రయోజనం లేదు, ఒకవేళ నేను బ్రతికి ఎవరికి ఉపయోగం లేకపోవచ్చు, చనిపోయిన తర్వాత మీకు బాధగా భారంగా ఉంటుందేమో, నా చనిపోయిన తర్వాత కార్యక్రమాల కోసం దానికోసం మీరు కొట్లాడుకోవద్దు, దెబ్బలాడుకోవద్దు, దానికోసం గొడవలు పెట్టుకోవద్దు, ఆ కార్యక్రమాలు గౌరవంగా చేయండి, దానికి కావలసిన డబ్బును కూడా మీకు సమకూర్చి పెట్టానని బాధతో ఆ తండ్రి ఉత్తరం రాసి తనంతట తాను ఆత్మాహుతికి పాల్పడ్డాడు. అంటే ఈ రోజుల్లో చాలామంది పిల్లలు తల్లిదండ్రులు కావలసినవన్నీ ఇచ్చినప్పుడు మమ్మీ గుడ్, డాడీ గుడ్, అన్నీ మంచోళ్ళే, కానీ ఏదైనా విషయంలో నో అని చెప్తే, ఏదైనా విషయంలో వద్దు అని చెబితే వాళ్ళు మాట్లాడే మాట, ఏమీ ఇవ్వలేనప్పుడు ఇంకెందుకు నన్ను కన్నావు, ఏమీ అందించలేనప్పుడు ఎందుకు నన్ను పుట్టించావు, నన్ను చంపేచ్చు కదా అని కొంతమంది మాట్లాడితే, నీలాంటి వాళ్ళకు పుట్టేదానికంటే వేరే వాళ్ళకు పుట్టినా బాగుండేమో, పలానా వాళ్ళ ఇంట్లో పుడితే వాళ్ళు ఎంతో ధనవంతులు, వాళ్ళు ఎంతో గొప్పవాళ్ళు, తమ పిల్లలకు అన్నీ ఇస్తున్నారని తల్లిదండ్రుల మీద తప్పులు మోపే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. తల్లిదండ్రులు కొన్నిసార్లు తమ ఇష్టాలు, కోరికలు, తమ అవసరతలు కూడా చంపుకొని మానుకుంటేనే పిల్లల అవసరాలు తీర్చబడతాయి. పిల్లలు ఎప్పుడైనా సరే వృద్ధులోనికి వచ్చి గొప్పవారయ్యి మంచి బట్టలు వేసుకుంటున్నా, మంచి సౌకర్యవంతమైన జీవితాన్ని గడుపుతున్నా, దాని వెనకాల ఖచ్చితంగా తల్లిదండ్రుల త్యాగం ఉంటుంది. వాళ్ళు ఏ స్థాయిలో, ఏ స్థానంలో ఉన్న వ్యక్తులైనా సరే వారి సమర్పణ లేదంటే వారి యొక్క త్యాగం ద్వారానే పిల్లలు అనేది వృద్ధిలోనికి వస్తారనే విషయాన్ని గుర్తించాలి. తల్లిదండ్రులు కష్టపడి తమ ప్రయాస అంతా కూడా పిల్లల మీద పెట్టుకుంటే ఈ రోజుల్లో తల్లిదండ్రులను దూషించేవాళ్ళు, తల్లిదండ్రులను కాదని ప్రక్కన పెట్టేసేవాళ్ళు చాలామంది ఉంటారు. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 22వ వాక్యం చదివితే, నీ తండ్రి ఉపదేశాన్ని విడిచిపెట్టద్దు, ముసలితనం ముందు నీ తల్లిని మర్చిపోవద్దని దేవుని వాక్యం తెలియజేస్తుంది. పెద్ద వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రులను ప్రక్కన పెట్టేసేవారు, మూల పెట్టేసేవారు, నువ్వు ఎందుకు పనికిరావు, మా ఇంటికి భారం అయిపోయావని ఒక పూట భోజనం పెట్టడానికి ఏడుస్తూ ఏడ్పించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. చిన్నప్పుడు పిల్లలు అన్నం తినక మారం చేస్తుంటే, పిల్లలు అన్నం తిన్ను నాకు వద్దు అంటే ఆ తల్లి వెంటపడి మరి ఎన్ని ముద్దు మాటలు చెప్పి అన్నం తినిపిస్తుందో, కానీ పెద్దవాళ్ళు అయిన తర్వాత గోరు ముద్దలు తినటువంటి పిల్లలే తల్లిదండ్రులను విసుక్కుని ఒక ముద్ద అన్నం పెట్టడానికి ఏడిపించే వాళ్ళు లేరంటారా? ఈరోజు వాక్యం ఉంటున్న ప్రియ దేవుని ప్రజలను ఆలోచించండి. దేవుడి లోకంలో మనకిచ్చిన గొప్ప బహుమానాల్లో ఆయన ఇచ్చిన రక్షణ తరువాత తల్లిదండ్రులు శ్రేష్టమైన బహుమానం. ఆ తల్లిదండ్రులని ఎలా మనం భావిస్తున్నాం? చాలామంది తల్లిదండ్రులు తమ యవ్వన బిడ్డలను బట్టి ఏడుస్తుంటారు. ఏమండి, మా అబ్బాయి కోసం ఎన్నెన్నో దాచిపెట్టాం, ఎన్నెన్నో ఉంచాం, కానీ ఎక్కడ మాకు సంతోషం, సుఖం లేదండి. ఓ ప్రాంతంలో ఒక యవనస్తుడు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. ఆ శవం అక్కడున్నప్పుడు తల్లి కానీ తండ్రి కానీ కంటిలోంచి ఒక కన్నీటి చుక్కు రావట్లేదు. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎందుకు అని అడిగిన తర్వాత, ఎందుకమ్మా మీ అబ్బాయి చనిపోయాడు, ఏడుపు రావట్లేదు మీకంటే, ఎందుకంటే బ్రతికున్నంతకాలం మాతో ఉన్నాడా, మమ్మల్ని ఏమైనా ఆనంద పెట్టాడా, బ్రతికున్నంతకాలం కూడా ఎప్పుడు ఫ్రెండ్స్ అని బయట తిరిగేవాడు, రాత్రి 12-1 గంటకి ఇంటికి వచ్చేవాడు. ఆ తండ్రి నేను ఎదురు చూసేవాను, కనీసం 1 గంట అయినా మాట్లాడతామని. ఏ రోజు మాతో మాట్లాడేవాడు కాదు. చివరికి చనిపోయే ముందు రోజు కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడి మెసేజ్ పెట్టాడంట, రే నేను చనిపోతే రేపు పొద్దున్న ఫ్లెక్స్లో నా ఫోటో వేస్తారు కదా, ఈ సెల్ఫీ వేయండి అని చెప్పి ఒక సెల్ఫీ ఫోటో పెట్టి ఆ ఫ్రెండ్స్తోనే మాట్లాడి చనిపోయాడు. కానీ మాతో ఎప్పుడూ ప్రేమగా పలకరించలేదండి. చాలామంది తల్లిదండ్రులని పిల్లలు ప్రేమించరు, పట్టించుకోరు, బ్రతికున్నంతకాలం వారి ఆలనా పాలన చూసుకోరు. కానీ చనిపోయిన తర్వాత మాత్రం తల్లిదండ్రులు ఫోటోలు, ఫ్లెక్స్లు పెట్టి, దండలు పెట్టి, ఊర్లో 1000 మందిని పిలిచి భోజనాలు పెట్టి తల్లిదండ్రుల మీద ప్రేమ ఉన్నట్లుగా ప్రేమ ఒలికిస్తూ నటిస్తుంటారు. చనిపోయిన తర్వాత వారికి ఎన్ని చేస్తే, ఏమి మాట్లాడితే మాత్రం ప్రయోజనం, వారు బ్రతుకున్నప్పుడు వారి ఆలనా పాలన చూసుకుంటే. దేవుని వాక్యం సెలవిస్తుంది. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వాక్యం చదివితే, తల్లిదండ్రులను సన్మానించాలి, వారిని ప్రేమించాలి, వారిని గౌరవించాలి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 1-4 వచనంలో ప్రభు వాక్యం సెలవిస్తుంది, భూమి మీద దీర్ఘాయుష్మంతులం అవ్వాలంటే తల్లిదండ్రులను సన్మానించాలి. ఈ రోజులో ఎంతమంది తల్లిదండ్రులను సన్మానిస్తున్నారు, వారి మాటకు లోబడుతున్నారు,
వారిని ప్రేమించి, అరే మీ కష్టం మీ ప్రయాసం మీద మేము ఇంత స్థాయికి వచ్చామని ఎంతమంది గుర్తించగలుగుతున్నారు? యేసుక్రీస్తు ప్రభు సిలువపై వేలాడుతూ కూడా ఆయన మీద ఉన్న బాధ్యతను, తల్లి పట్ల తనకున్న ప్రేమను మర్చిపోలేదు, తన కుటుంబాన్ని ప్రక్కన పెట్టేలేదు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం ఉంది, తల్లిదండ్రులకు ఉపకారం చేయటం నేర్చుకోవాలండి, ప్రతి ఉపకారం చేయటం నేర్చుకోవాలి. 8వ వచనం రాశాడు, ఎవరైనా తన ఇంటి వారిని సంరక్షించకపోతే, తన స్వకీయులను సంరక్షించకపోతే అవిశ్వాసి కన్నా చెడ్డవాడే విశ్వాస త్యాగం చేసిన వాడు అవుతాడని వాక్యం సెలవిస్తుంది. కొంతమంది బయట వారందరిని ఉద్ధరిస్తారు, బయట వాళ్ళందరి మీద ప్రేమతో మాట్లాడుతుంటారు, బయట వాళ్ళందరి పట్ల కన్సర్న్ ఉంటుంది, కానీ ఇంట్లో వాళ్ళని పట్టించుకోరు. ఇంట్లో భార్య ఏడుస్తున్నా లేదా భర్తకు కష్టం వచ్చినా, తల్లిదండ్రులు దుఃఖపడుతున్నా అవేమీ పట్టించుకోరు. కానీ బయట ఎక్కడో 100 కిలోమీటర్లు లేదంటే వేరే వేరే ప్రాంతాలు ఉన్న వారికి మెసేజ్లు పెడుతుంటారు, బాగున్నావా, తిన్నావా, ఉన్నావా, ఎలా ఉన్నావు. పక్కన ఉన్న తల్లి 3 రోజుల నుంచి మంచం మీద పడుండి లేవలేకపోయినా తండ్రి కుంటుతూ నడుస్తూ ఏదో తెలియని బాధతో ఉన్నప్పటికీ, నాన్న ఏమైంది, అమ్మ ఏమైంది, లేదా ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు అని పట్టించుకోరు. కానీ ఇంటి వారిని వదిలిపెట్టి బయట వాళ్ళ మీద ఎక్కువ దృష్టి చూపిస్తుంటారు. ఈరోజు నీ ఇంటిని వదిలిపెట్టి నువ్వు తిరుగుతున్నావా? నీ ఇంటి బాధ్యతలు మర్చిపోయి అసలు నీ ఇంట్లో ఉన్న సంగతులు ఏంటో నువ్వు అర్థం చేసుకోకుండా విచ్చలవిడిగా గాలికి తిరుగుతున్నావా? ఈరోజు యేసుక్రీస్తు ప్రభు పలికిన 3వ మాట, కుటుంబ బాధ్యత ఎంత ప్రాముఖ్యమేంటో. నువ్వు నీ బిజినెస్లో కావచ్చు, లేదా నీ వ్యాపారాల్లో, నీ చేతి పనుల్లో, నీ ఉద్యోగంలో, నువ్వు ఏ స్థానంలో ఏ రంగంలో వర్ధిల్లుతూ బాగా బిజీగా ఉన్నప్పటికీ కూడా దేవుడు నీకు ఇచ్చిన కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉన్నావా? నీకు ఇచ్చిన కుటుంబ సభ్యుల పట్ల బాధ్యత కలిగి వారి పట్ల నిర్వర్తించాల్సిన పనులన్నీ నిర్వహిస్తున్నావా? ఒక సహోదరి ఏడుస్తుంది, మా నాన్న ఇప్పటికీ మా పెళ్ళిళ్ళ గురించి పట్టించుకోడండి, ఆయన వ్యాపారం అయిందే, ఆయన పైన అయిందే, ఎప్పుడు మా గురించి పట్టించుకోవడం, మాతో మాట్లాడు, కనీసం మాకు వయసు వచ్చింది, యవనకాలంలోకి వచ్చే మా తోటి వాళ్ళందరూ పెళ్ళిళ్ళు చేసుకుని హ్యాపీగా ఉన్నారు, కానీ ఈరోజు మా నాన్న మా గురించి పట్టించుకోడండి. యేసు ప్రభుకి కుటుంబ బాధ్యత అంటే ఏంటో తెలుసు. తన తల్లి పట్ల లేదా తనతో ఉన్నవారి పట్ల బాధ్యతను నిర్వహించాలనే ఇంగిత ఆలోచన కలిగిన వాడు. ఈరోజు మనకి దేవుడు అదే నేర్పించాలనుకుంటున్నాను. ఇంటి గురించి పట్టించుకోకుండా తిరుగుతున్నావా? అంత మాత్రం కాకుండా యేసుక్రీస్తు ప్రభు శిష్యుడు వైపు చూసి మాట్లాడుతున్న 27వ వచనంలో యోహానుతో మాట్లాడుతూ, ఇదిగో నీ తల్లి, ఈమె నీ తల్లి అవుతుంది. ఎందుకు యేసు ప్రభు యోహానుతో చెప్పాడంటే, ఇంతవరకు ఈమె చాలా వేదన పడింది, నేను కూడా దూరం అయిపోతే ఈమెకు ప్రేమను అందించే వాళ్ళు ఎవరు లేరు, కాబట్టి యోహాను నా స్థానంలో నువ్వు ఉండి నా తల్లిని జాగ్రత్తగా చూసుకో. ఎవరైనా ఏదైనా ఊరు వెళ్తున్నప్పుడు, ఏమండి కొంచెం మా కుక్క పిల్లలను చూసుకోండి, లేదా మా పిల్లలను చూసుకోండి, కొంచెం బయటికి వెళ్ళి వస్తున్న 1 గంటలో, లేదంటే మా ఇంటిని చూసుకోండి అని ఎవరైనా అప్పగిస్తారు. కానీ నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్తున్నాను, మరలా మరణం వరకు నా తల్లిని చూసుకో అని అప్పగించాడు యేసు ప్రభు. అంటే యోహాను ఎంత నమ్మకస్తుడు, ఎంత బాధ్యత కలిగిన వాడు ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభు ఎవరికైనా బాధ్యత అప్పగించాలంటే, ఏదైనా విషయంలో ఒక దీవెన అప్పగించాలంటే మొదట ఆయన మనుషులు ఉన్న నమ్మకత్వాన్ని చూస్తారు. 101వ కీర్తన 6వ వచనం ఉంది, తన దగ్గర నిలబడడానికి లేదా తన యొద్ద నివసించడానికి దేశంలో నమ్మకస్తులైన వారి కోసం ప్రభువు చూస్తున్నాడు. ఈరోజు దేవుడు నాకు గొప్ప పని ఇవ్వాలి, దేవుడు నన్ను గొప్ప స్థానంలో ఉంచాలి, దేవుడు నన్ను ఉన్నతమైన స్థానంలో, అందరికీ ప్రయోజనకరమైన స్థానంలో ఉంచాలని కోరుకుంటున్నా. మంచిదే, నువ్వు ఎంత నమ్మకస్తుడివి, నీకు అప్పగించబడిన పనిలో, నీకు అప్పగించబడిన వస్తువులో, నీకు ఇచ్చిన ప్రతి ఈవిలో ఎంత నమ్మకంగా ఉంటావో దేవుడు కూడా వాక్యం సెలవిస్తుంది, నమ్మకమైన వానికి దీవెనలో మెండుగా కలుగుతాయి. కొంతమంది తమకిచ్చిన వాటిని దుర్వినియోగపరుస్తూ అపనమ్మకంగా ప్రవర్తించి మరొక అవకాశం రాకుండానే దూరం చేయబడుతుంటారు, లేకపోతే ప్రజల చేత నెట్టివేయబడుతుంటారు. దేవుడు మనకేదైనా బాధ్యత ఇవ్వాలంటే నమ్మకత్వాన్ని చూస్తాడు. యోహాను యేసును ప్రేమించాడు, అందుకే ఆయన రాసిన సువార్త కావచ్చు, పత్రికలు కావచ్చు, ప్రేమ గురించి ఎంతో స్పష్టంగా రాశాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ ఎంత ఉన్నతమైనదో యోహాను భక్తుడు రాసినంతగా మరి ఎవరు కూడా రాయలేకపోయారు. ఎందుకంటే దగ్గర నుండి చూశాడు, ఆయన హృదయానికి దగ్గరగా ఉండి యేసు ప్రేమను అనుభవించాడు. అనుభవించిన ప్రేమను ప్రపంచానికి చాటి చెప్పాడు. యేసును ప్రేమించాడు, బాధ్యత కలిగిన వాడు, యేసుతో పాటు శ్రమ పొందినవాడు. ఆయన శిష్యులందరూ దూరంగా బ్రతికారు, కానీ యోహాను ఒక్కడే యేసుకు దగ్గరగా ఉండి ఆయన వెంబడించాం. కొంతమంది అంటుంటారు అప్పుడప్పుడు, ఏమండి సంఘంలో మాకేం బాధ్యతలు అప్పగించారేంటండి, మాకేం అప్పగించారేంటండి. దూరంగా ఉండే వాళ్ళకి ఎప్పుడు ఏ బాధ్యతలు అప్పగించబడడం, కలుపుకొని దగ్గరికి వచ్చే వాళ్ళకి ఏ పనైనా అప్పగించబడుతుంది. దూరంగా ఉండేవాళ్ళు జస్ట్ చూసి వెళ్ళిపోతారు, ఫ్రంట్ లైన్లోకి వచ్చే వాళ్ళు ఏదైనా సరే భుజం కాయడానికి సిద్ధంగా ఉంటారు.
యేసుక్రీస్తు ప్రభు శిష్యులు అందరూ దూరం దూరంగా ఉండి మాకెందుకు వచ్చిందిలే, మా మీద పడుతుందేమో, మమ్మల్ని కూడా త్రోసేస్తారేమోనని భయంగా ఉన్నారు. యోహాను ఒకడే, పర్లేదు యేసు ప్రభుతో పాటు నన్ను చంపినా పర్లేదు, ఏమి జరిగినా పర్లేదు, నేను ఆయనతో ఉంటాను అనుకున్నాడు. చివరికి యేసు ప్రభు వలనే గొప్ప బాధ్యత, తన తల్లి బాధ్యతను ఆయన స్వీకరించుకొని, వాక్యం ఉంది, అప్పటి నుండి తన ఇంట చేర్చుకున్నాడు. అనగా తల్లికి ఆదరణ ఇచ్చాడు. నేను వెళ్ళిపోయినా పర్లేదమ్మా, నిన్ను ఆదరించి ప్రేమించే కొడుకు యోహాను అన్నాడు. ఆయన ప్రేమగా చూసుకుంటాడు. యోహాను నీకు ఇచ్చిన బాధ్యతను అంతవరకు నెరవేర్చన్నాడు. యోహాను చనిపోయేంత వరకు కూడా తన తల్లిని జాగ్రత్తగా చూసుకున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీకు ఇచ్చిన కుటుంబాన్ని ఎలా చూసుకుంటున్నాం, నీకు ఇచ్చిన బాధ్యతను ఎలా నిర్వహిస్తున్నాం? యేసు ప్రభు శిలువలో బాధపడుతూ, వేదన పడుతూ, అంత అవమానానికి గురి అవుతూ కూడా ఆయన బాధ్యతను ఎప్పుడూ విస్మరించలేదు. నువ్వు ఎంత గొప్ప స్థానంలో ఉన్నప్పుడు కూడా దేవునికి ఇచ్చిన కుటుంబాన్ని ఎప్పుడు నిర్లక్ష్యం చేయొద్దు. ఒక మాట చూద్దాం. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 14వ వాక్యం చదివితే అక్కడ ప్రభు అయిన దేవుడు మాట్లాడుతూ, 16వ వాక్యం, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 16వ వాక్యం. నీ దేవుడైన యెహోవా, మీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడివై నీకు క్షేమము కలుగునట్లు నీ దేవుడైన యెహోవా నీ తల్లిని తండ్రిని సన్మానించుము. నీ తండ్రిని దేవుడు ఆజ్ఞాపించాడు. ఏంటో తెలుసా? నీ తల్లిదండ్రులను చూసుకో, నీ కుటుంబాన్ని చూసుకో. ఒకళ్ళు ఇంతవరకు నీ కుటుంబాన్ని నువ్వే దుఃఖపెట్టావేమో, నీ ఇంటి వారు నువ్వే బాధ పెట్టావు, నిన్ను బట్టి నీ ఇంటి వారు చాలా వేదన పడుతున్నారేమో. ఈ 2024 శుభ శుక్రవారం రోజైనా సరే నీ జీవితాన్ని మార్చుకొని, ప్రేమ లేని కర్కశమైన నీ హృదయాన్ని ప్రభువుకి అప్పగించి, ఆయన రక్తంలో కడగబడి ప్రేమతో నీ హృదయాన్ని నింపుకో. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం ఉంది, దేవుని ఆత్మ వలన మన హృదయంలో ప్రేమ కుమ్మరించబడుతుంది. దేవుని ప్రేమతో నీ హృదయాన్ని నింపుకొని, ఎంతవరకు నీ తల్లిదండ్రులతో మాట్లాడి చాలా కాలం అయిందేమో, ఈ రోజైనా మాట్లాడు, ఒక్క మాట వారితో మాట్లాడు, దేవుని ప్రేమను చూపించు. దేవుని కృప నీ జీవితంలో సమృద్ధిగా కనపరచబడుతుంది. కాబట్టి 3వ మాట ప్రకారం దేవుడు మనకిచ్చిన కుటుంబాన్ని మనమే జాగ్రత్తగా చూసుకుందాం. కుటుంబ బాధ్యతలను విస్మరించకుండా దానిని దేవుని వాక్య ప్రకారం నెరవేర్చినప్పుడు దేవుడు అంతకంతకు గొప్ప దీవెనలు ప్రభు మనందరికీ అనుగ్రహిస్తాడు. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలో ఉంచినట్టయితే 3వ మాట నిమిత్తం ప్రార్థన చేసుకుందాం.